రాజకీయాలన్నాక విమర్శలుంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. అది సర్వసాధారణం కూడా. అధికార పక్షాన్ని ప్రతిపక్షం విమర్శించాలి, విపక్ష చర్యలను అధికార పక్షం కౌంటర్ ఇవ్వాలి. అయితే ఏపీలో మాత్రం ఈ పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షానికి కౌంటర్ ఇవ్వడంలో ఇబ్బంది పడుతోంది. ఆ పార్టీలో సీనియర్లు పెద్దగా మాట్లాడడం లేదు, జూనియర్లు చెబుతున్న మాటలు ప్రజల్లోకి వెళ్లడం లేదు. పైగా ఆ పార్టీకి ఇబ్బందికి గురిచేసి పెడుతున్నాయి. ముఖ్యంగా విశాఖలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తోంది కూటమి. ఈ క్రమంలో అక్కడ అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సీనియర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో గుడివాడ లాంటి జూనియర్తో మాట్లాడించి లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటోంది వైసీపీ. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు గుడివాడ. ఆయన తాత గుడివాడ అప్పన్న, తండ్రి గుడివాడ అమర్నాథ్ రాజకీయ వారసత్వంగా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు గుడివాడ. కార్పొరేట్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఆపై మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే రాజకీయాల్లో ఒక్కసారి పలుచనైతే తప్పకుండా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అందున కూడా సీరియస్ గా వ్యవహరించకపోతే సోషల్ మీడియా పుణ్యమాని వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు, ఎక్కువగా ట్రోల్స్ చేస్తారు. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. ఈ విషయంలో మాత్రం గుడివాడ అమర్నాథ్ అడ్డంగా బుక్ అయ్యారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఆయన చేసిన ప్రకటనలు వికటించాయి. ఆయనను ఒక కోవలో నాయకుడిగా చూస్తారు. అటువంటి నాయకుడితో ఇప్పుడు జగన్ ప్రతిదానికి మాట్లాడిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర కెనలేని ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధానంగా విశాఖను ఐటీ హబ్గా మార్చాలని చూస్తోంది. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. శంకుస్థాపన కూడా పూర్తి చేసింది. రైల్వే ప్రత్యేక జోన్, భోగాపురం ఎయిర్పోర్ట్, మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఇంకా చాలా వరకు అభివృద్ధి అంటే చేసి చూపిస్తోంది. కానీ ఇటువంటి సమయంలో అదంతా తమ క్రెడిట్ అని వైసీపీ చెబుతోంది. అదే మాటను గుడివాడ లాంటి నేతలతో మాట్లాడిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాత్ర ఉండొచ్చు, కానీ గుడివాడ అమర్నాథ్ లాంటి వారు చెబుతుండడం మాత్రం నమ్మశక్యంగా లేదు.